హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. బిగ్ బాస్ హౌస్లోకి కామనర్గా అడుగు పెట్టాడు కళ్యాణ్ పడాల. కళ్యాణ్ ఒక సోల్జర్. అగ్ని పరీక్షలో మెప్పించిన కళ్యాణ్ హౌస్లోకి కంటెస్టెంట్గా అడుగు పెట్టాడు. అయితే బిగ్ బాస్ హౌస్లో మనోడు గేమ్ కంటే కూడా అమ్మాయిలతో ముచ్చట్లతోనే కాలం బాగా గడిపేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇప్పటి వరకు కళ్యాణ్ గేమ్లో అంతగా యాక్టివ్గా కనిపించనే లేదు. ఇక హౌస్లో ఎప్పుడు చూసినా కూడా రీతు చౌదరితోనే పులిహార కలుపుతూ కనిపిస్తున్నాడు. మరి బిగ్ బాసే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడా, లేకపోతే కళ్యాణ్ ఎప్పుడు ఆమెతోనే మాట్లాడుతున్నాడో తెలియట్లేదు కూడా. ఇక ఈ వారం నామినేషన్లోనూ ఉన్నాడు కళ్యాణ్. ఇక తాజాగా కళ్యాణ్ గురించి అతని తండ్రి షాకింగ్ కామెంట్స్ చేశాడు. కొడుకు తమని పట్టించుకోడు అని చెప్పి షాకింగ్కి గురి చేశాడు కళ్యాణ్ పడాల తండ్రి. తల్లిదండ్రులను పట్టించుకోడు, నాతో మాట్లాడు, ఎప్పుడు బయట తిరుగుతూనే ఉంటాడు అని చెప్పాడు కళ్యాణ్ తండ్రి. ఇక తాజాగా కళ్యాణ్ పడాల తండ్రి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆయన మాట్లాడుతూ కొడుకు గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. మాది ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం. చిన్న షాప్ పెట్టుకొని కష్టపడి కొడుకుని చదివించుకున్నా. మా కుటుంబంలో మా బాబాయ్, అన్నయ్య పోలీస్ జాబ్ చేస్తున్నారు. దాంతో కళ్యాణ్ని కూడా పోలీస్ని చేయాలనుకున్నా, కానీ కళ్యాణ్ జాబ్ చేయనన్నాడు. ఇక కళ్యాణ్కు బయట తిరుగులు చాలా ఎక్కువ. జాబ్ చేయమని, నీ సంపాదనలో రూపాయి కూడా మాకొద్దు, కష్టపడి చదివించాను, జాబ్ చేయమని బలవంత పెడితే ఆర్మీలో చేరాడు అని చెప్పుకొచ్చారు. కానీ ఆర్మీలో చేరిన తర్వాత కళ్యాణ్ నా పైన కోపం పెంచుకున్నాడు. నాతో మాట్లాడడం కూడా మానేశాడు. దాదాపు 14 నెలలు నాతో మాట్లాడలేదు. ఫోన్ చేసినా కూడా కట్ చేసేవాడు. ఇంటికి వచ్చినా కూడా మాతో మాట్లాడేవాడు కాదు. మాతో కలిసి 5 నిమిషాలు కూర్చొని కష్ట సుఖాలు అడిగి తెలుసుకొనే లేదు. సెలవులకు ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్తో తిరిగేవాడు. అదేంట్రా అని అడిగితే, నేను మీకోసం రాలేదు, ఫ్రెండ్స్తో తిరగడానికే వచ్చాను అని చెప్పేవాడట. వాడికి ఎలా ఉండాలో తెలియదని, ఇప్పటికీ స్నానానికి వెళ్తే బకెట్లో నీళ్లు నేనే నింపాలి అని, అన్ని పనులు మేమే చేయాలి, ఫస్ట్ ఇయర్ అవగానే జాబ్ వచ్చింది, చేయను అని చెప్పాడు అని, ఇక జాబ్ చేయకపోతే ఇంటికి రావద్దు అని చెప్పినట్లుగా వాళ్ళ తండ్రి చెప్పుకొచ్చాడు. అలా అప్పుడు చెప్పాను కాబట్టే ఇప్పుడు ఇలా ఉన్నాడు, లేకపోతే ఇలా ఉండేవాడు కాదు, ఆ రోజు అలా వదిలేస్తే ఈరోజు ఇలా ఉండేవాడు కాదు అని చెప్పుకొచ్చాడు కళ్యాణ్ తండ్రి. బట్ ఈ విధంగా బయట వాళ్ళ నాన్న చెప్పిన కామెంట్స్ మీద కళ్యాణ్ మీద నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు అండ్ పాజిటివ్గా కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి.